హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆచార్య చాణక్యుడి గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాణక్యుడు నీతి శాస్త్రాన్ని చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో ఉన్న అనేక విషయాల గురించి, నియమాల గురించి నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆచార్య చాణక్యుడి గొప్ప పండితుడు. మనిషి జీవితం యొక్క అన్ని విషయాలపై కూడా బాగా అవగాహన ఉన్న వ్యక్తి. నీతి శాస్త్రంలో ఈయన బోధించిన చాలా విషయాలు మానవాళికి చాలా ఉపయోగపడతాయి. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఇటువంటి నలుగురు వ్యక్తులతో సహవాసం చేస్తే మరణాన్ని ఆహ్వానించినట్లే అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ నలుగురు వ్యక్తులు ఎటువంటి వారు, వారికి ఎందుకు దూరంగా ఉండాలి, ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఎల్లప్పుడూ గొడవ పడుతూ మరియు అబద్ధాలు చెబుతూ కుటుంబ సభ్యులలో విభేదాలు సృష్టించే భార్యకు దూరంగా ఉండాలి. అలాగే ఆపదలో మీకు సహాయం చేయకుండా తన స్వలాభం చూసుకునే స్నేహితుడికి కూడా చాలా దూరంగా ఉండాలి. మీకు కష్టం ఉన్న సమయంలో మిమ్మల్ని వదిలేసే స్నేహితుడికి దూరంగా ఉండాలి అని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. అలాగే నిజాయితీ లేని వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. మీ ఇంట్లో లేదా వ్యాపారంలో మీ ముందు నటిస్తూ మీ వెనకాల మీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులకు దూరంగా ఉండాలి అంటూ ఆచార్య చాణక్యుడు తెలిపారు. మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఆ తర్వాత మిమ్మల్ని బాధపెట్టడం లేదా మీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించే వ్యక్తికి చాలా దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. ఈ లక్షణాలు ఉన్న నలుగురు వ్యక్తులతో స్నేహం చేస్తే మరణాన్ని ఆహ్వానించినట్లే అంటూ ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు.